హృదయ ఫలకం. సుందరపూర్ యువరాజైన శీలకుమారుడు మారువేషంలో దేశాటన చేయటానికి బయలుదేరి తన గుర్రం మీద 6 నెలల పాటు అనేక రాజ్యాలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. తర్వాత అతను తిరుగుముఖం పట్టి కొత్త దేశాలు చూసుకుంటూ స్వదేశానికి ప్రయాణమై రాజపట్టం అనే రాజ్యానికి వచ్చాడు. అది చాలా అందమైన దేశం. అక్కడి భవనాలు, కొలనులు, వనాలు అతన్ని తన్మయుణ్ణి చేశాయి. అతని నగరం అంతా చూస్తుండగా అతనికి ఒక చోట ఎత్తైన ప్రాకారం కనిపించింది. ప్రాకార ద్వారం వద్ద ద్వారపాలకులను అడిగితే అది రాజకుమార్తె శాలిని సొంత ఉద్యానమని, అందులోకి పురుషులు ప్రవేశించరాదని చెప్పారు. కానీ శీలకుమారుడికి ఆ ఉద్యానం ఎలాగైనా చూడాలనిపించింది. అతను దాని చుట్టూ తిరిగి ఉద్యానం వెనక భాగంలో ఉన్న ప్రాకారాన్ని లాఘవంతో ఎక్కి లోపలికి దూకాడు. అది నిజంగా దేవేంద్రుడి నందనవనాన్ని మించి ఉంది. శీలకుమారుడు అందులోని వింత వృక్షాలను, అంతకన్నా విచిత్రమైన పూలను చూసి ఆనందిస్తూ కొంతసేపు విహరించాడు. చల్లని పిల్లగాలులు మోసుకు వచ్చే సువాసనలు అతనికి మత్తు కలిగించసాగాయి. అతను ఒక చెట్టు నీడన కూర్చుని తన వేణువు తీసి వాయించనారంభించాడు. సమీపంలోనే ఒక పుట్టలో ఉండే తాచుపాము వచ్చి అతని ముందు పడగ విప్పి ఆడసాగింది. అతను దాన్ని చూడగానే వాయించడం మానేశాడు. మరుక్షణం ఆ పాము అతన్ని కాటువేసి పారిపోయింది. కొద్ది క్షణాలలోనే అతని ముఖం నీలంగా మారిపోయింది. అతను స్పృహ తప్పి పడిపోయాడు. శీలకుమారుడు వేణు వాయించడం ప్రారంభించగానే ఆ ఉద్యానవనం మధ్యగల క్రీడాభవనంలో ఉన్న రాజకుమార్తె శాలిని తనకు తెలియకుండా ఉద్యానంలో ఎవరు చేరారా అని ఆశ్చర్యపడుతూ శీలకుమారుడున్న చోటికి వచ్చింది. ఆమె సమీపానికి చేరేసరికి రాజకుమారుడికి స్పృహ లేదు. శాలిని అతనికి చికిత్స చేసి స్పృహ తెప్పించి తన క్రీడాభవనానికి తీసుకుపోయి అక్కడ రహస్యంగా 4 రోజుల పాటు ఉంచి కాపాడింది. రాజకుమార్తె సొంత ఉద్యానంలో ప్రవేశించడం పెద్ద నేరం. రాజుకు గాని ఇతరులకు గాని తెలిస్తే చాలా కఠినంగా శిక్షిస్తారు. అందుచేత శాలిని అతన్ని రహస్యంగా తన క్రీడాభవనంలో ఉంచి తన చెలికెత్తెల చేత పరిచర్యలు చేయించవలసి వచ్చింది. అంతేకాక అతను ఒక దేశానికి యువరాజని, అతని బుద్ధి నిష్కలంకమైనదని గ్రహించిన మీదట శాలిని అతని పట్ల స్నేహభావం ప్రదర్శించింది. అతను అక్కడ ఉన్న 4 రోజుల్లోనూ వారిద్దరి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది. వారిద్దరూ ఒకరినొకరు పెళ్లాడడానికి కూడా ప్రమాణం చేసుకున్నారు. శీలకుమారుడు రహస్యంగానే ఉద్యానవనం నుంచి బయటపడి తన బసం చేరుకుని తన గుర్రం మీద స్వదేశానికి తిరిగి వచ్చాడు. రాజుగారు పుత్రుడి రాకకు ఎంతో సంతోషించి మంత్రితో అతడి కోసం సంబంధాలు వెతకమని చెప్పాడు. శీలకుమారుడు తాను తనకు కాబోయే భార్యను ఇదివరకే ఎన్నుకున్నానని తండ్రితో చెప్పలేదు. అందుకు ఒక కారణం, అతనికి తండ్రి వద్ద ఏమాత్రమూ చనువు లేదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమంటే తండ్రి శాలిని ఏ కారణం చేతనైనా ఆమోదించకపోతే ఇక శీలకుమారుడు ఆమెను జన్మలో పెళ్లాడలేడు. ఈ కారణంగా తన కోసం సంబంధాలు వెతుకుతున్నారని తెలియగానే శీలకుమారుడు ఆహార నిద్రలు మానేసి కృషించసాగాడు. మంత్రిగారి కొడుకైన దేవదత్తుడు శీలకుమారుడికి మంచి స్నేహితుడు. శీలకుమారుడి మనోవేదనను అందరికన్నా ముందు పసికట్టినవాడు అతనే. దేవదత్తుడు బతిమాలిన మీదట శీలకుమారుడు తన రహస్య ప్రణయగాథను అతనితో చెప్పేసి తన అసహాయ స్థితిని వెలిబుచ్చాడు. నువ్వేమీ విచారించకు, తప్పనిసరి అయితే మన ఆస్థాన ఇంద్రజాలికుడి సహాయంతో నువ్వు శాలిన్నే పెళ్లాడే ఉపాయం ఆలోచిస్తాను అని దేవదత్తుడు శీలకుమారుడికి అభయం ఇచ్చాడు. త్వరలోనే అనేక మంది దేశాల రాజులు తమ తమ కుమార్తెలను శీలకుమారుడికి ఇచ్చి పెళ్లి చెయ్యటానికి తమ సమ్మతి తెలుపుతూ వర్తమానాలు పంపారు. అలా పంపిన వారిలో శాలిని తండ్రి కూడా ఉన్నాడు. కానీ రాజు మంత్రి కూర్చుని ఎన్నిక చేసిన 3-4 రాజకుమార్తెలలో శాలిని లేదు. ఆ సంగతి తన తండ్రి అయిన మంత్రి నుంచి దేవదత్తుడు తెలుసుకున్నాడు. శీలకుమారుడి కోరిక నెరవేరాలంటే ఏదో ఇంద్రజాలం ప్రయోగించక తప్పదని అతనికి రూఢి అయింది. రాజుగారు తాను నిర్ణయించిన రాజకుమార్తెల జాతకాలను దైవజ్ఞులకు చూపించి అంతిమ నిర్ణయానికి వద్దామన్నాడు మంత్రితో. మహారాజా, అంతకన్నా మన యువరాజుగారి అభిప్రాయం తెలుసుకోవటం ముఖ్యం కదా అన్నాడు మంత్రి. నా నిర్ణయమే వాడి నిర్ణయం, వాడై ఏది చెప్పడు అన్నాడు రాజు. కొడుకును మొదట్నుంచి
ఆయన తన శాసనంలోనే ఉంచుతున్నాడు. అది కావచ్చు, కానీ ఇది రాజకీయ విషయం కాదు, యువరాజు గారి సొంత విషయం, అతని జీవితానికి సంబంధించినది. అతన్ని అడగడానికి తమరు అనుమతించండి అన్నాడు మంత్రి. అలాగే కానియ్యి అన్నాడు రాజు. దేవదత్తుడు శీలకుమారుడి వద్దకు వెళ్ళి అతనికి చాలాసేపు బోధించి అతన్ని తన తండ్రి వద్దకు తెచ్చాడు. నా హృదయ ఫలకం మీద ఎవతే ఉన్నదో తెలుసుకుని ఆమెను నాకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు శీలకుమారుడు మంత్రితో. అది నీకే కదా తెలుస్తుంది, కనుక నువ్వు ఆమె పేరు చెబితే ఆమెకు నీకు వివాహం జరిపించటానికి నేను సాయశక్తిలా ప్రయత్నం చేస్తాను అన్నాడు మంత్రి. నాకు తెలిస్తే నేనే చెబుదును కదా, నాకు తెలియదు, అందుచేత మీరే కనుక్కోవాలి అన్నాడు శీలకుమారుడు. అది సాధ్యమా బాబు అన్నాడు మంత్రి హతాశుడై. దేవదత్తుడు కలగజేసుకుని, ఇందుకు ఒక ప్రక్రియ ఉన్నదని మన మాయాధరుల వారు చెప్పినట్టు జ్ఞాపకం, ఆయన్ను అడుగుదామా అన్నాడు. మంత్రి ఆస్థాన ఇంద్రజాలికుడైన మాయాధరుణ్ణి పిలిపించి సమస్య వివరించి చెప్పి, మన యువరాజుగారి హృదయ ఫలకం మీద ఉన్న ప్రేయసి ఎవరో అతనికే తెలియకపోతే పైవాళ్లు తెలుసుకోవటం సాధ్యమా అని అడిగాడు. మాయాధరుడు చిరునవ్వు నవ్వి, అందుకొక యోగ సంబంధమైన ప్రక్రియ ఉంది. ఒక రాత్రి అంతా యువరాజును మా ఇంట యోగ సమాధిలో ఉంచినట్టయితే బహిరంగ సభలో అందరి సమక్షాన అతని హృదయ రహస్యాన్ని అతనికి లోకానికి కూడా స్పష్టమయ్యేటట్టు చేయగలను. కానీ అటు తర్వాత అతనికి ఆ ప్రేయస్తో వివాహం జరిగి తీరవలసి ఉంటుంది. లేని పక్షంలో అతనికి ఉన్మాదం కలగవచ్చు, అతను ఏ పనికి అర్హుడు కాకుండా పోవచ్చు. మీరు రాజుగారు ఇందుకు ఒప్పుకుంటే నేను నా యోగశక్తిని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మంత్రి ఈ సంగతి చెప్పేసరికి రాజుకు ఆశ్చర్యము అనుమానము కూడా కలిగాయి. తన కుమారుడి పెళ్లి మాట ఏమైనా ఈ యోగ విద్యను కళ్ళారా చూడాలన్న ఉద్దేశంతో ఆయన యోగ ప్రక్రియకు అనుమతించాడు. ఒక రాత్రంతా శీలకుమారుడు ఇంద్రజాలికుడి ఇంటనే గడిపాడు. మర్నాడు అతన్ని నిండు కొలువుకు తెచ్చారు. మంత్రి రాజకుమార్తెల పేర్లు అన్నీ ఒక కాగితం మీద రాసి సభికులు వినేటట్టుగా పెద్దగా చదివి ఆ కాగితాన్ని ఇంద్రజాలికుడికి అందించాడు. ఇంద్రజాలికుడు ఆ కాగితాన్ని భద్రంగా ఒక పళ్ళెంలో కాల్చి నుసి చేసి ఆ బూడిదను జాగ్రత్తగా తన చేతిలోకి తీసుకుని యువరాజును అంగీ విప్పమన్నాడు. తర్వాత ఆయన నగ్నంగా ఉన్న శీలకుమారుడి ఛాతీపైన కాగితం నుసిని రుద్దాడు. త్వరలోనే యువరాజు హృదయం ప్రాంతంలో శాలిని అనే అక్షరాలు కొట్ట వచ్చినట్టు కనిపించాయి. అందరూ ఆశ్చర్య సంభ్రమాలు చెందుతూ హాహాకారాలు చేశారు. మిగిలిన తంతు మీరు జరిపించండి అని మంత్రికి చెప్పి మాయాధరుడు తన ఆసనంలో కూర్చున్నాడు. రాజు తన కుమారుడికి శాలినితో వివాహం జరిపి తన మాట నిలబెట్టుకున్నాడు. వివాహం జరిగిన నాటి రాత్రి శీలకుమారుడు శాలినికి ఒక సబ్బు బహుకరించాడు. ఇదేం బహుమానం, ఇంతకన్నా విలువైనది దొరకలేదా అన్నది శాలిని. ఈ సబ్బు సహాయంతోనే నేను నిన్ను పెళ్లాడగలిగాను. మాయాధరుడు సబ్బుతో నా గుండె మీద నీ పేరు రాసి దానిమీద మసిపూసి అదృశ్యంగా ఉన్న నీ పేరు లోకానికి తెలియజేసి యోగ ప్రక్రియ అని నమ్మించకపోతే మా తండ్రి నిన్ను నాకు చేసుకుని ఉండడు అన్నాడు శీలకుమారుడు. కథ సమాప్తం.